ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతురు కానీ అంత మాట్లాడుతురు ఇంత మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం కూడా మైకి ఎక్కిపోయేటోళ్ళు ఒక్క నిమిషం మాట్లాడకపోతే ప్రాబ్లం చెప్పితే డిబేట్ కావద్దు మైక్ కట్, లేదంటే ఇక్కడి నుంచి 100 మంది లేసేవాళ్ళు. కొన్నిసార్లు అయితే నన్ను కొడతందుకే వచ్చారు అధ్యక్ష. 100 మంది కౌరవులాగా మీదికి పంచపాండవులా 6 ఉంటే నన్ను కొడతందుకు వచ్చారు మీదికి. ఎంత దుర్మార్గమైన పరిపాలన నేనెప్పుడు చూడలే అధ్యక్ష. నేను ఎంపీగా పనిచేసిన, మా భువనగిరి పార్లమెంట్ ప్రజలు ఓటేసి గెలిపించినందుకు 60 ఏండ్ల కళ తెలంగాణ పోరాటంలో, తెలంగాణ ఉద్యమం సమయంలో పార్లమెంట్ సభ్యునిగా తెలంగాణ కోసం కొట్లాడుతుంటే మా సహచర ఎంపీలతో పొన్నం ప్రభాకర్ మేము కొట్లాడితే నా జీవితం ధన్యమైపోయింది. ఈ తెలంగాణ నా 5 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అనుకున్నా కానీ వచ్చిన తెలంగాణ ఈ దుర్మార్గుల చేతికి పోయి ఇంత నాశనం అవుతుందని చెప్పి అనుకోలేదు అధ్యక్ష. ఇంత ఘోరంగా అధ్యక్ష. ఏమాట నన్ను మీరు అన్న మాటలు పోయిన అసెంబ్లీ రికార్డు చూపిస్తా. నన్ను ఏమన్నారు, ఏమేమి మాట్లాడినారు అధ్యక్ష? తెలంగాణ కోసం కొట్లాడిన మనిషిని, ఉద్యమకారుణ్ణి, పార్లమెంట్ సభ్యుడిని. నాకు 3 హౌస్లో పనిచేసిన అనుభవం ఉంది అధ్యక్ష. పార్లమెంట్లో, కౌన్సిల్లో, అసెంబ్లీలో. నేను ఎందుకు తప్పు మాట్లాడతా అధ్యక్ష? చదువుకున్న వ్యక్తిని. ఎవరి కోసం అధ్యక్ష మీరు రాజకీయాలు ఉన్నది? ఎవరి కోసం ఉన్నాం అధ్యక్ష? ఈ తెలంగాణ ప్రజల యొక్క అదే. ఇప్పుడు ఇంకో కొన్ని రోజులు అయితే మొత్తం బయటకు వస్తుంది. సోమేష్ కుమార్ వచ్చిండు, మళ్ళీ నువ్వు ఆల్రెడీ ఒకరు జైల్లో ఉన్నారు, ఇక ఒకరి తర్వాత ఒకరు కుటుంబ సభ్యులందరూ కూడా పోతారు.